పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన, స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశం, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న వైఎస్ జగన్. ఏపీపీఎస్సీ సభ్యులపై రాజీనామాకు ఒత్తిడి, పదవీ కాలం ఉన్న బలవంతంగా రాజీనామా చేయాలని ఒత్తిడి, జీఏడీ అధికారి పోలా భాస్కర్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, 18 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. నల్లమల అటవీ ప్రాంతంలో ట్రైనీ ఐఏఎస్ల బృందం పర్యటన, అభయారణ్యంపై ప్రాజెక్టు రిపోర్టుకు అవసరమైన వివరాలు సేకరణ. ఏపీలో విజృంభిస్తున్న డయేరియా, ఇప్పటి వరకు అతిసారాతో 10 మంది మృతి. నంద్యాల జిల్లా అబ్దుల్లాపురం గ్రామంలో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు ఇంటిపై రాళ్లతో కట్టెలతో దాడి, బాధితులను పరామర్శించిన కాటసాని రామిరెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడులను ఖండించిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయన్న తెల్లం బాలరాజు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ, గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లను పరిశీలించాలంటూ డిమాండ్. సికింద్రాబాద్లో చైన్ స్నాచింగ్ గ్యాంగ్పై పోలీసులు కాల్పులు, నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పోలీసుల స్పెషల్ డ్రైవ్, చార్మినార్, యాకత్పుర, గుల్జార్ హౌస్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు. ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మకు ఆర్థిక సాయం అందించిన మాజీ మంత్రులు, ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ సత్యవతి రాథోడ్, సబిత డిమాండ్. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు, వైద్య సేవలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న కలెక్టర్ తేజస్ నందలాల్. దేశ జనాభా ఆరోగ్య స్థితిగతులు ఆ దేశ అభివృద్ధిని సూచిస్తాయి, పెద్దపల్లి జిల్లా న్యాయాధికారుల సమీక్షలో హైకోర్టు జడ్జి జస్టిస్ నందా వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ట్రాక్టర్ డ్రైవర్ను కొట్టిన ఏఈ, శంకర్ తీరుకు వ్యతిరేకంగా డ్రైవర్ల ఆందోళన. సిద్దిపేటలోని సుడా ఆఫీసులో గుట్టుగా ఫైల్స్, బతుకమ్మ చీరల తరలింపు, నిందితులను పట్టుకుని పోలీసుకు అప్పగించిన నేతలు. పశ్చిమ గోదావరి జిల్లా పడాల వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు, మైనర్లు సెల్ఫ్ డ్రైవింగ్ చేసినట్లు గుర్తింపు, స్వల్ప గాయాలతో బయటపడ్డ వ్యక్తులు. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాన్స్జెండర్ల న్యూసెన్స్, 7గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఛత్తీస్గఢ్ బస్తర్లో మహిళా కమాండోల వేట, నక్సల్స్ నిర్మూలన ఆపరేషన్లో కీలక పాత్ర. మహారాష్ట్ర గడ్చిరోలీలో మావోయిస్టు దంపతుల సరెండర్, జనజీవన స్రవంతిలో కలిసినందుకు అభినందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఢిల్లీ ఇండియా గేట్ వద్ద నషాముక్త భారత్ పఖ్వార్ వాక్థాన్, డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులు. హర్యానా ఫరీదాబాద్లో కారు బీభత్సం, మద్యం మత్తులో కారు నడపడంతో ప్రమాదం, సినీ ఫక్కీలో చేస్ చేసి డ్రైవర్ను పట్టుకున్న పోలీసులు. పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదాలతో కేంద్రం చర్యలు, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ని పదవి నుంచి తొలగింపు, నూతన డైరెక్టర్గా ప్రదీప్ సింగ్ ఖరోలాకు అదనపు బాధ్యతలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భారీ వర్షం, సంతోషంతో విత్తనాలు నాటిన రైతన్నలు. దక్షిణ భారత్కు భారీ వర్ష సూచన, 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో బంగ్లాదేశ్పై భారత్ గెలుపు, 50 పరుగుల తేడాతో విక్టరీ.